ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండటంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవటానికి ఇలాంటి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి తెలియజేస్తూ, This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort, those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background, and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై భారత్, సైప్రస్ దేశాలు సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు ఢిల్లీలో శుక్రవారం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని అన్నారు. గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్, సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरीटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULPGM V3ను కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో పలు రక్షణ రంగ పరిశోధనా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీనిని అభివర్ణించారు. ఢిల్లీలో కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు 2 రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
The Ek Bharat Shresth Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం జగదల్పూర్లో అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని అన్నారు. 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ बस्तर के सभी नागरिकों को भारत सरकार और देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी की ओर से भरोसा दिलाना चाहता हूं कि अब भय से जीने की जरूरत नहीं. यहाँ नया सूर्योदय हो चुका है. भले आजादी के इतने साल बाद ही अब विकास का रास्ता प्रशस्त हो रहा है. यहाँ के आदिवासी युवा और महिला विश्वास के साथ आगे बढ़े. भारत सरकार और छत्तीसगढ़ सरकार आपके साथ है. వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ అవి కరవడం వల్ల ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబీస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28న సుమోటోగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా వీధి కుక్కలను వేరే చోటికి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని పేర్కొన్నారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. A stress-free mind and a violence-free society are achievable realities.
In a world divided by conflict, anxiety, uncertainty, Gurudev chose the path of healing humanity. For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ తీర్థక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 76వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసిన యువ అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పారదర్శక పన్ను విధానం అమలుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, నిజాయితీ, ప్రజాసేవ దృక్పథంతో అధికారులు విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में भारत 2047 तक एक विकसित भारत के निर्माण के संकल्प के साथ आगे बढ़ रहा है और एक विकसित आत्मनिर्भर तकनीकी रूप से उन्नत और विश्व स्तर पर सम्मानित राष्ट्र को बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని చెప్పారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఐఐఎంఆర్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా చిరుధాన్యాల రంగానికి పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా చిరుధాన్యాల శుద్ధి, వినియోగ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాల ఆధారిత పరిశ్రమలు, అంకురాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, కె సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.